హాయ్, అందరికీ నమస్కారం. ఇవాళ మంగళగిరిలో పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జన సైనికుడు మధుసూదన్ రావు ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా, చాలా ఆవేదనతోటి, చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. మాట్లాడిన ప్రతి అంశం కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపచేసేదిగా ఉంది. కొన్ని అంశాలు ఆయన చెప్పారు. అంటే పాకిస్తాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికి వెళ్ళిపోండి అయ్యా, ఇక్కడ ఎందుకు అని నేను చాలా రోజులు చెప్తా ఉన్నాను. దాడి జరిగిన పక్క రోజు రెండో రోజు నేను ఒక వీడియో చేశాను. ఇక్కడ ఉండి పాకిస్తాన్ మీద ప్రేమను ఒలకబోసే వాళ్ళు, ఇక్కడుండి సోషల్ మీడియాలో పాకిస్తాన్ కు అనుకూలంగా మెసేజ్లు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ పేరు పేరున గుర్తించి వాళ్లను తిరిగి పాకిస్తాన్ పంపించాలి. వాళ్ళేం పాకిస్తాన్ వాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఇక్కడ ఉండటానికి అర్హులు కాదు, ఈ దేశంలో వాళ్ళు ఉండటానికి అర్హులు కాదు అన్న అంశాన్ని నేను చాలా స్పష్టంగా ఆ రోజే నేను చెప్పడం జరిగింది. అదే అంశాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు. పాకిస్తాన్ మీద మీకు ప్రేమ ఎక్కువైతే అక్కడికి వెళ్ళిపోండి అని. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మనసులో ఇంత బాధ ఎందుకు కలిగిందన్న అంశాలు మనం చెప్పుకునే ముందు ఉదాహరణలతో సహా నేను వివరిస్తా. ఏ నాయకుడు ఏం మాట్లాడారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంత ఆవేదన వ్యక్తం చేశారు, ఎందుకు భారతదేశంలో ఇంకా మనము మీనమేషాలు లెక్కిస్తున్నాము. పాకిస్తాన్, ఇదే ఇజ్రాయెల్ అయితే పాకిస్తాన్ వాళ్ళకి నామరూపాలు లేకుండా చేసేది కదా, ఎందుకు భారతదేశం మీనమేషాలు లెక్కిస్తోంది అంటే దానికి సంబంధించి నేను చెప్తాను. అంతలోపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని హైలైట్స్ మీకు గుర్తు చేస్తాను. సెక్యులరిజం ముసుగులో సత్యాన్ని పాతిపెట్టడం సరికాదు, సత్యమేవ జయతే, ఇది భారతదేశపు ఆత్మ. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి దేశ సమగ్రతపై జరిగిన దాడి. హిందువా ముస్లిమా అని అడిగి కిరాతకంగా తూటాలు దించిన ఉగ్రవాదులపై కనికరమే అవసరం లేదు. కశ్మీర్లో పేలిన తూటాలు దేశమంతా అలజడి సృష్టించాయి. షికారుకు వచ్చినట్టు వచ్చి పర్యాటకులను వేటాడి చంపారు. అతి మంచితనం కూడా దేశానికి ప్రమాదకరం. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి దేశమంతా ఏకమవ్వాలి. కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే. పెహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన జన సైనికుడు మధుసూదన్ రావు గారి కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం. ఇది ఆయన చెప్పిన టోటల్ సమాహారం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇందులో కొన్ని అంశాలు చాలా స్పష్టంగా, అంటే ముస్లింస్ కూడా ఉన్నారు అక్కడ, అందరినీ పిలిచారు ఆయన. పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడిని పిలిచాడు. ఎస్, హిందువా ముస్లిమా అనేది కాదు, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు దేశం కోసం నిలబడాల్సిన అవసరం ఉన్నది. చాలా కీలకమైన పాయింట్ గుర్తు చేశాడు ఆయన. జిన్నా భారతదేశం విడిపోయిన తర్వాత, పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ లో కూడా హిందువులు, క్రైస్తవులు, ఇతర మతస్థులు కూడా ఉండవచ్చు, మేము కూడా సెక్యులర్ గా ఉంటాము అని చెప్పేసి ప్రకటించారు. అందుకే కొంతమంది హిందువులు అక్కడ ఉండిపోయారు. కానీ ఇవాళ ఆ హిందువుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతూ వచ్చింది. ఇవాళ పరిపూర్ణంగా ఇస్లామిక్ కంట్రీగా పాకిస్తాన్ మారిపోయింది. కానీ భారతదేశంలో ఇవాళ పాకిస్తాన్ లో ఉన్నంత మంది ముస్లింలు ఇక్కడ భారతదేశంలో ఉన్నారు అంటే భారతదేశం నిజమైన సెక్యులర్ కాదా? హిందువులే నిజంగా దాడులు చేస్తే, హిందువులే పక్షపాతంతో వ్యవహరిస్తే, వివక్షతో ఉంటే ముస్లింల జనాభా ఇంతలా పెరిగేదా అంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు చేసేవిగా ఉన్నాయి. హిందువులకు ఉన్నది ఒక భారతదేశం మాత్రమే అని ఆయన చెప్పిన మాట అక్షర సత్యం. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఇది. సో మనం ఏదో మాట్లాడేస్తున్నాము, మనం ఏదో ముస్లింలు సంతృప్తిపరచడానికో క్రిస్టియన్లు సంతృప్తిపరచడానికో మనం మాట్లాడుతున్నాము అనే ధోరణి నుంచి విడనాడి నిజమైన సెక్యులర్ గా మారాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత ఆవేదన వ్యక్తం చేశారు, ఏం జరిగిందన్న అంశాలు ఇవాళ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో దేశంలో ఈ ఘటన జరిగిన తర్వాత చాలా మంది, సో ప్రకాష్ రాజులు అంటోళ్ళు జస్ట్ టాస్కింగ్ అంటారు. ఎన్నిసార్లు ఆస్క్ చేశాడు ఆయన? ఏమీ లేదు, ఏదో సానుభూతి మెసేజ్ ఒకటి పెట్టాడంతే, అవుట్ అక్కడితోటి. అదే గనక భారతదేశంలో ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని ఎవరైనా ఒక మైనారిటీ మీద ఏదైనా ఇలాంటి దాడి ఏదైనా జరిగి ఉంటే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు రోడ్ల మీదకి రాకుండా ఉంటారా? ఇది గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశానికి ప్రమాదకరం ప్రకాష్ రాజ్ అండ్ కోలు మాత్రమే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆవేదనకు కారణం ఏంటంటే మర్జినా ఖాతున్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు మర్జినా ఖాతున్ చేసిన వ్యాఖ్య చాలా తప్పుపట్టే విధంగా, చాలా దారుణంగా ఉన్నది. ఈ మర్జినా ఖాతున్ పాకిస్తాన్ కి వెళ్లవలసిందే. ఇంకా మాట్లాడాలంటే పాలస్తీనాకు కూడా పంపించాలి. ఇక్కడ పాకిస్తాన్ లో కాదు, పాలస్తీనాకు పంపించేయాలి ఆవిడని. ఎందుకంటే ఆవిడేమంటుందంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అమెండ్మెంట్స్ చేసిన తర్వాత ఒక రకమైన అన్రెస్ట్ వచ్చింది. సో హిందూ ముస్లింల మధ్య రచ్చ వచ్చింది. దీని మీద ఒక నిరసనలు వచ్చాయి. ఈ నిరసనలను
మళ్లించడానికి, వీటి నుంచి దృష్టి మళ్లించడానికి కావాలని బీజేపీనే ఇది చేయించింది అనమాట. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఏం చేయాలి? ఇవన్నీ నిలబెట్టి కాల్చి దుబ్బాలి. సో ఇలాంటి వాళ్ళని ఈ దేశంలో ఉండటానికి అర్హులా? అందుకే పవన్ కళ్యాణ్ గారికి అంత ఆవేశం వచ్చింది. సరే, నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ లో 7 సార్లు ఎమ్మెల్యే అట సైఫుద్దీన్ సోజ్, కాంగ్రెస్ పార్టీ. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేయడం కరెక్ట్ కాదు, పాపం పాకిస్తాన్ లో ప్రజలు ఇబ్బంది పడతారు, కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఆయన కబుర్లు చెప్తా ఉన్నాడు, సానుభూతి కబుర్లు. ఆ తర్వాత విజయ్ నామ్దేవ్ రావు వాడెట్టివార్ అంట, కాంగ్రెస్ పార్టీ అంట. ఈయన ఒకప్పుడు మహారాష్ట్రకు సంబంధించి ఒక లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడనంటే అనమాట. సో ఆయన ఏమంటాడంటే, ఉగ్రవాదులకు అంత టైం ఉందా? అసలు ఏంటండి ఉగ్రవాదులు అలా అంటున్నారు? ఉగ్రవాదులు మతం అడిగి చంపారు, అది ఇది అంటున్నారు. అసలు ఉగ్రవాదులకు అంత టైం ఎక్కడుందండి? వచ్చారు, కాల్చారు, వెళ్ళిపోయారు. మతం ఎక్కడుందండి ఇక్కడ అని మాట్లాడుతున్నాడు ఆయన. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. అంత బాధితులు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట, అరే మీకంటే ముస్లింస్ నయం కదా, చాలా మంది దీన్ని అంగీకరిస్తున్నారు. తప్పు, మా మీద మాకు చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించారు, వాళ్ళని బతకనీయకూడదని చెప్పి ముస్లింస్ చాలా మంది అంటున్నారు కదా. ఇది తప్పు కదా విజయ్. సో ఈ రకంగా విజయ్ మాట్లాడారు. విజయ్ను కూడా పాకిస్తాన్ కాదు పాలస్తీనా తరిమేయాలి, ఇజ్రాయెల్ కాల్చి చంపేస్తుంది, దరిద్రం పోతుంది. తర్వాత కర్ణాటక మినిస్టర్ సంతోష్, సో ఆయన అంటాడు, ఆయన కూడా సింధు జలాలను ఆపాల్సిన అవసరం లేదు అంటాడు. అలాగే మినిస్టర్ ఆర్బి తిమ్మాపూర్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అదే మాట మాట్లాడతాడు. ప్రాక్టికల్ గా వీలవుతుందా? ఉగ్రవాదులు ఇలాగా మతం అడిగి చంపడానికి ప్రాక్టికల్ గా వీలవుతుందా? అంత ఓపిక వాళ్లకుందా అని ఒకసారి ఇతన్ని కూడా ఉగ్రవాదులము ఆ శిబిరాల్లో వదిలేస్తే తెలుస్తుంది ఇతనికి. ఇక సిద్దరామయ్య అంటాడు, యుద్ధానికి మాకంత సానుకూలంగా లేవు యుద్ధానికి అంటాడు. ఈయనేమన్నా గన్బట్టుకుని బొమ్మన్నామా ఏంటి? నాకు అర్థం కాదు. సిద్దరామయ్య కూడా ఈ దేశంలో ఉండడానికి అర్హుడు కాదు. ఇక జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ తారిక్ హమీద్ కర్రా ఇతనేమంటాడంటే, చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి, వాళ్ళ మీద మనం దాడి చేయకూడదు అంటాడు. సో ఇలా అనమాట. కేరళ కాంగ్రెస్ లో వాళ్ళు ఏమంటున్నారంటే, కేరళ కాంగ్రెస్ ఒక వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో అఫీషియల్ గా కేరళ కాంగ్రెస్ పెట్టింది ఏంటంటే, అసలు మన్మోహన్ ఏ రోజు వెళ్ళలేదు పాకిస్తాన్కి, నరేంద్ర మోదీనే వెళ్లి పాకిస్తాన్ వెళ్ళి బిర్యానీ తినొచ్చాడు అంటారు. అందుకే సో నరేంద్ర మోదీనే దీనికి బాధ్యత ఉంది. ఏంటి అప్పుడెప్పుడో 2014లో గెలిచిన తర్వాత 2015లో స్నేహ సంబంధాలు పెంపొందించుకుందామని పాకిస్తాన్కి వెళితే ఇవాళ ఆయన బాధ్యత వహించాలా? బుర్ర ఉందా? మెడకాయ మీద తలకాయ ఉందా అని అడగాలి. అలాగే రాకేష్ తికాయత్ సోదరుడు, ఎవరైతే రైతు ఉద్యమకారుడున్నాడో ఢిల్లీలో, ఆయన సోదరుడు నరేష్ టెకావత్, అతను ఏమంటాడంటే, అతను కూడా అయ్యో రైతులకు ఇబ్బంది జరుగుతుంది, పాకిస్తాన్ రైతైనా మన రైతైనా ఒకటే కదా, రైతులకు ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి సింధు జల ఒప్పందాన్ని మనము రద్దు చేసుకోవడం కరెక్ట్ కాదంటారు. ఇలాగండి, ఒకడు కాదు, రెండు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఇలాంటి దుర్మార్గులు, దుష్టులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. ఎవరితో పోరాడాలి మనం పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడాలా? ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న ఆ ఐఎస్ఐ వాళ్ళతో పోరాడాలా? పాకిస్తాన్ తో పోరాడాలా? లేకపోతే ఈ ఇంటి దొంగలతో పోరాడాలా? ఇది పవన్ కళ్యాణ్ గారి ఆవేదనలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు. ఇలాంటి వాళ్ళను చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అనిపించింది, ఇవాళ ఇక్కడ మీరు ఉండడానికి వీల్లేదు ఈ దేశంలో, పాక్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వెళ్లి పాకిస్తాన్కి వెళ్లిపోండి సార్. నేనంటున్నా పాకిస్తాన్ కూడా కాదు సార్, వీళ్ళని పాలస్తీనా పంపించాలి, హమాస్ లో చేర్పించాలి వీళ్ళందరినీ అంటున్నా అనమాట. సో ఇలాంటి వాళ్ళని ముందు ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. ముందు సోషల్ మీడియాలో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని ఒక బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ దేశం పౌరసత్వం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ థింగ్, ఈ దేశంలో ఆధార్ కార్డు ఉండదు, ఈ దేశం సంక్షేమ పథకాలు ఇవ్వద్దు వాళ్ళందరికీ. ఈ దేశంలో ఎవరికైతే పేదవాళ్ళకి దక్కుతున్నాయో అవన్నీ ఏవి కూడా వేటికి కూడా అర్హులుగా చూడొద్దు వాళ్ళందరినీ. అదే సమయంలో ఇలాగ బీజేపీనే ఇది చేయించింది అని చెప్తుంది కదా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆవిడని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. అస్సాంలో అరెస్ట్ చేసినట్టుగా ఆవిడని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఇంత ఆవేదన, ఇంత ఆవేశం, ఇంత ఎమోషన్ ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కంటే ఇలాంటి ఘటనలు చూస్తున్నందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో దురదృష్టం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఒక ఏకత అనేది లేదనమాట. అంటే రాహుల్ గాంధీ ఒకటి మాట్లాడతారు, మల్లికార్జున ఖర్గే ఒకటి మాట్లాడతారు, శశి థరూర్ ఒకటి మాట్లాడతారు, సిద్దరామయ్య ఒకటి మాట్లాడతారు, రేవంత్ రెడ్డి ఒకటి మాట్లాడతారు. ఈ మొత్తం వ్యవహారంలో కాస్త కూస్తో దేశం పట్ల నిలబడింది కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఒక్కడే. ఆయనకి అందుకే హ్యాట్స్ ఆఫ్. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో ఇలాంటి
ఉగ్రవాద దాడుల ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి దెబ్బ కొడితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POK మనం తెచ్చేసుకోవాల్సిందే అంటూ ఆయన మాట్లాడారు. పరిపూర్ణంగా భారతదేశానికి, భారతదేశ ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అలానే శశి థరూర్ గారు కూడా ఆ దిశలోనే మాట్లాడారు. ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఉన్నారు, కానీ చాలా మంది వరకు ఈ రకంగా మాట్లాడడం అనేది ఇంటి దొంగల్ని ఫస్ట్ మనం మట్టు పెట్టాల్సిన అవసరం ఉందన్న ఆ అవసరాన్ని ఈ వ్యాఖ్యలన్నీ కూడా తెలియజేస్తున్నాయని మనం అనుకోవాలి.